పక్క తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ అంటూ చెరువులకు పూర్వవైభవం తెస్తుంటే మరోవైపు కబ్జాదారుల చేతుల్లో చెరువులు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా కోడి చెరువు కబ్జాకు గురైంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 707లో ఉన్న కోడి చెరువు ఆనకట్ట కబ్జాకు గురవుతూనే ఉంది. చెరువు చుట్టుపక్కల భూముల రేట్లు కోట్లలో ఉంటుంది. తద్వారా ఈ కబ్జాలు భూబకాసురులు చెరువు కట్టను తవ్వి కబ్జా చేస్తున్నారు. దాదాపు 75% ఆనకట్ట కబ్జాకు గురై తవ్వేసి గోడ నిర్మాణం చేస్తుండగా గ్రామస్తులు అప్రమత్తమై అట్టి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటుకు శంకరపల్లి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి చెరువును చూశారు, కానీ రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఇక శంకరపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం చెరువు దగ్గరికి రాలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ చెరువుపై దాదాపు 120 మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ చెరువు నిండితేనే చుట్టుపక్కల వ్యవసాయ బోర్లు నడుస్తాయి. వర్షాకాలంలో వర్షం పడితే దాదాపు ఈ ఆనకట్ట తెగిపోయే పరిస్థితిలో ఈ కోడి చెరువు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చెరువును దృష్టిలో ఉంచుకొని దీన్ని కూడా అన్ని చెరువులలాగే పూర్వవైభవం తేవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. బయటికి వెళ్ళి ఒత్తిడి వచ్చింది, అవి ఆపేసారు. సాయినాథ్ గారి వాళ్ళ బండ్లు లాంటివి, సాయినాథ్ గారి వాళ్ళవి అలాగే వచ్చిండు. నా పేరు తలారి నాగేందర్ ముదిరాజు. నేను జన్వాడ గ్రామస్తుని. ఇక్కడ ఈ జన్వాడ గ్రామంలో కోడి చెరువు అనేది ఒక చెరువు ఉంది. ఈ చెరువు కింద చెరువు శిఖంభూమి వచ్చేసి 2.5 ఎకరాలు ఉంటుంది. సుమారుగా 2.5 నుంచి 5 ఎకరాలు ఉంటుంది అన్నట్టు తెలుసు రికార్డుల ప్రకారంగా. దీని మీద మత్స్యకారులు కూడా కొంతమంది ఆధారపడి ఉన్నారు. సుమారుగా ఒక 40 మంది మత్స్యకారులు చేపలు పెంపకం చేస్తూ ఉంటారు. చెరువులో నీళ్లు ఉన్నప్పుడు చేపలు పెంచుకుంటూ ఉంటారు. తర్వాత భూగర్భ జలాలు కూడా పెరుగుతూ ఉంటాయి. చెరువు నిండింది అంటే సుమారు ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో నీళ్లు నిలబడి ఉంటాయి. ఎప్పుడు చెరువు వర్షాలు లేక మనకి ఇప్పుడు అక్కడ వాటర్ కనపడట్లేదు కాబట్టి దీన్ని చెరువు కింద
ఉన్న పొలం వాళ్ళు దీన్ని కొనుక్కొని కట్టని కంప్లీట్గా తవ్వేసుకుంటూ ఏం లేకుండా చేశారు. ఇప్పుడు ఒక్కసారిగిన వర్షాలు పడి చెరువులోకి వాటర్ వచ్చిందంటే కట్ట అసలు నిలబడు, ఎలాంటి ఆస్కారం లేదు దాన్ని నిలబడడానికి. 25% కట్టని నిలబెట్టారు, 75% తీసేసారు. దాన్ని యథావిధిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. మేము ఓన్లీ ఫోన్ల ద్వారా అట్లా రిటర్న్లో ఇవ్వకుండా తీసుకుంటూ వచ్చినాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు నిన్న వచ్చారు. నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అట్లా వస్తున్నామంట అని చెప్పేసి రాలేకపోయింది. ఇక్కడ దాకా వస్తున్నాము అంట అని చెప్పి రాలేకపోయారు. నిన్న పని ఆపినాము. నిన్న ఈ రోజు నుంచి కూడా పని ఆపేసే ఉంది. కానీ అందరు దృష్టిలోకి తీసుకెళ్ళడానికి గ్రామస్తులు వచ్చి పని ఆపిరా? గ్రామస్తులమే, మేము గ్రామస్తులం వచ్చి నిన్న పని ఆపడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కానీ పని ఆపేసారు. కంప్లీట్గా అయితే పని ఆపారు ప్రస్తుతానికి. తర్వాత తీసుకెళ్ళిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, కానీ మాతో ఏం మాట్లాడలేదు. వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఈ రోజు కూడా పని అయితే ఏం చేయట్లేదు. కానీ దీని గురించి అందరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్నా మేము మీడియా ముందుకు వస్తున్నాము. ఒకవేళ చెరువులో మాకు ఆ 20 ఎకరాల విస్తీర్ణంలో వర్షాలు కురిసి వాటర్ ఫుల్గా ఉన్నది అంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఉండే పశువులకు, గొర్రెలకు, ఇది ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు రైతులందరూ. కాబట్టి భూగర్భ జలాలు పోకుండా కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ముందటికి వచ్చి రిపోర్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విలేజ్లో ఈ చెరువు మా తాతల ముత్తాల సంది ఇక్కడ చెరువు ఉంది. దీన్ని గవర్నమెంట్ ల్యాండ్, సిక్కం ల్యాండ్ 2 ఎకరాలన్నర భూమి ఉంటుంది. వర్షకాలం నిన్నప్పుడే వాళ్ళు వదిలిపెడతారు, వర్షాలైనా పంటలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరో సిటీ వాళ్ళు కొని మొత్తం చెరువు కట్ట మొత్తం తవ్వేశారు. ఇంతకుముందు మేము ఆబ్జెక్షన్ చేసినప్పుడు కట్టినప్పుడు పోయి కిందికి పోసుకుంటారు. ఈ మధ్యన వేరే వారు ఉన్నారంటే వాళ్ళు కొని మొత్తము కట్ట డ్యామేజ్ చేసి మొత్తము పగిలిపోయింది మొత్తము. మేము ఆల్రెడీ ఇరిగేషన్ ఏ వాళ్ళకి చేశాము, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేశాము. విలేజ్ మత్స్యకార సంఘం ఉంది, మా ముద్రాజ్ అది మత్స్యకార సంఘంలో వాళ్ళవి చేశాము. కానీ ఇది ఎంఆర్ గారు వస్తున్నా చూస్తున్నామని చెప్పి, ఆర్ఐ గారు చూస్తున్నామని చెప్పి ఏం చేయలేరు. వాళ్ళు ఏదో అక్కడక్కడ అక్కడనే వెళ్ళిపోయారు. కాబట్టి అధికారుల దృష్టి తీసుకుని ఎవరు పట్టించుకోలేరు. మేమే మా ఊరు ప్రజలమందరం వచ్చి మన ఇక్కడ చెరువులో నీళ్ళు ఉంటే బోర్డు నీళ్ళు వస్తున్నాయని, పశువులకు గొర్రెపల్లి నీళ్ళు తాగుతాయని చెప్పి 3 రోజులు, నెల రోజులు దీన్ని బాగా ఒత్తిడి తీసుకొచ్చినాము. ఒత్తిడి తీసుకొచ్చి నిన్న అధికారులు ఏదో వచ్చి నా మాత్రంగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, నా పేరు కేశం గోపాల్ ముద్రాజ్ సంఘం జన్వాడ ప్రెసిడెంట్. ఇక్కడ మా జన్వాడ గ్రామ రెవెన్యూ పరిధిలోనిది కోడి చెరువు సుమారుగా ఒక 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ మధ్యలో చెరువు కింద ఉన్నటువంటి పొలము హైదరాబాద్ వాళ్ళు రియల్టర్స్ కొని ఈ మధ్యలో చెరువు కట్ట మొత్తం తవ్వేసారు. ఆ తవ్విన దానివల్ల ఏంటంటే మధ్యలో నుంచి పగుళ్ళు వచ్చేసినాయి. ఒక వర్షం కన్నా మంచి వర్షం వస్తే చెరువు కట్ట మొత్తం పూర్తిగా తెగిపోతుంది. ఈ చెరువు పూర్తిగా నిండకం వల్ల జన్వాడ గ్రామానికి సంబంధించిన బోర్లన్నీ ఫుల్ గ్రౌండ్ వాటర్ బాగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే దానివల్ల పశువులకు, గ్రామస్తులకు, రైతులకు అందరికి ఉపయోగంగా ఉంటుంది. దానివల్ల ఇంకోటి ఏంటంటే మత్స్యకారులు దాని మీద ఆధారపడి సుమారుగా 150 కుటుంబాలు బతుకుతారు, జీవనము దాని మీద సాగిస్తారు. కాబట్టి మాకు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం ల్యాండ్ వాళ్ళకి సర్వే చేసుకొని తీసుకోమనండి. కాకపోతే చెరువు కట్ట తీసేస్తే ఇప్పుడు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం దాన్ని డెవలప్మెంట్ చేయాలని. ఈ విధంగా ఏదో వీళ్ళు వచ్చి డామినేషన్ వేసి రైతుల మీద ఈ విధంగా కబ్జా చేస్తారు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మనం న్యాయం చేయమని. నా పేరు చంద్రశేఖర్, జన్వాడ గ్రామస్తుని. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను పెద్ద సంఖ్యలో డెవలప్ చేసిరు. కానీ మా చేవెళ్ళ ఈ జన్వాడ విషయానికి వస్తే ఉన్న 3 చెరువులను కూడా అట్లనే ఉంచారు. అది కొంతమంది కేసులు వేసి అట్లనే ఉంచారు. నేను కూడా కలెక్టర్ దృష్టికి పర్సనల్గా వెళ్ళి చెరువుల పునరుద్ధరణ విషయంలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ముందుకు సాగలేవు. అన్ని ఊర్లలో బతుకమ్మల కానీ దానికని అన్ని చెరువులు, చిన్న చిన్న చెరువులు డెవలప్ చేస్తారు. కానీ మా ఊర్లో 3 చెరువులు కూడా ఎండిపోయే ఉన్నాయి ఇప్పటి వరకు. తర్వాత చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ బోర్లపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు కూడా పంటలు పండించుకోవడానికి చెరువులే ఆధారం. కాబట్టి కనీసం వాటినైనా దృష్టిలో ఉంచుకొని ఈ చెరువులను ప్రభుత్వం రక్షిస్తుందని ఆశిస్తున్నాము. ఇప్పుడు తవ్వినటువంటి కట్టను కూడా ప్రభుత్వము వారి యొక్క ఆధీనంలో తీసుకొని దాన్ని పునరుద్ధరణ చేస్తారని కూడా ఆశిస్తున్నాము మా జన్వాడ గ్రామం తరఫున.